ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. మీరు ఏడ్చి ప్రలాపింతురు, మీరు దుఃఖింతురు, కాని మీ దుఃఖము సంతోషమగును. యోహాను సువార్త 16:20. శ్రమలు దుఃఖాలు వ్యర్థమైనవేం కావు, అవెంతో అమూల్యమైనవి. విస్మరించబడిన ఈ వాస్తవాన్ని గత తరానికి చెందిన అలెగ్జాండర్ మెక్లెరెన్ అనే మాంచెస్టర్కు చెందిన ఒక దైవజనుడు పదే పదే ప్రజలకు బోధిస్తూ వచ్చాడు. శ్రమలని, దుఃఖాలని మనం సంతోషంతో ఆహ్వానించినప్పుడు, ధైర్యంతో, విశ్వాసంతో మనం వాటికి ఎదురెళ్ళినప్పుడు బలమైన పెనుగాలులా అవి మనల్ని వేగంగా తోసుకెళ్లి సురక్షితమైన ఆశ్రయ దుర్గంలోనికి తీసుకెళ్తాయి. శ్రమానుభవాలు మనల్ని దేవుని ప్రేమ ఎదకు అతుక్కుపోయేలా చేసే సాధనాలు అంటూ మెక్లెరెన్ ప్రజలకు బోధించేవాడు. దీర్ఘకాల సుఖాల కంటే స్వల్పకాల శ్రమలు, దుఃఖాలే తమని దేవునికి సమీపంగా తీసుకెళ్లాయని సాక్ష్యమిచ్చే దేవుని ప్రజలు కోకొల్లలు. నిస్తమా శ్రమలు, దుఃఖాలు అనే ప్రతికూల పవనాలను అనుకూల పవనాలుగా మార్చుకునే అద్భుతమైన అవకాశాలని నువ్వు చేజార్చుకోవద్దు. బాధ, వేదన, నిరాశ, ఒంటరితనం, అనారోగ్యం ఇవన్నీ నిన్ను ప్రభు సుందర సారూప్యంలోకి మార్చుతాయే తప్ప నిన్నెన్నిటికీ శిథిలం చేయవు. అవి నిన్ను దేవునికి దగ్గరగా చేర్చుతాయే తప్ప దేవునికి దూరంగా తీసుకెళ్ళవు. శ్రమలు, దుఃఖాలు మన మేలు కోసం దేవుడు అనుమతించే పెనుగాలి తుఫానులు. బాధలు, వేదనలు మన ఆత్మీయ క్షేమం కోసం దేవుడు పంపించే వ్యతిరేక పవనాలు. నిందలు, అవమానాలు దేవుడు ఆస్వాదించి మనకిచ్చే అగ్ని పర్వతపు లావాలు. తృణీకారం, ఒంటరితనం మానవ జీవితాలను పరలోక ఎత్తులోకి ఎక్కించే నిచ్చెనలు. తీవ్రమైన అలసటకు గురి చేసే మండు టెండలను చూసి నువ్వు అసహించుకుంటావు, అసహనానికి గురవుతావు. శరీరాన్ని దహించి వేసే ఆ వేడి వాతావరణంలో నువ్వు భరించలేనంతగా బాధపడిపోతావు. కానీ ఆ మండు టెండలే భూమి మీద జలాలన్నిటినీ మేఘమాలలుగా మార్చే సాధనాలని నువ్వు మర్చిపోతే ఎలా? ఆ మేఘమాలలే ఎండిన భూమిపై ఆహ్లాదకరమైన చిరుజల్లును కురిపిస్తాయన్న సత్యాన్ని నువ్వు విస్మరిస్తే ఎలా? మేఘాలు గర్జించినప్పుడు మెరుపు తీగలు ప్రకాశిస్తాయి. పెనుగాళ్ళు పైకి లేచినప్పుడు వర్షపు జల్లులు కురుస్తాయి. అప్పుడు వాతావరణమంతా ఆహ్లాదకరంగా మారిపోతుంది. ప్రకృతంతా ఆనందంతో నాట్యం చేస్తుంది. మానవ జీవితం కూడా ఖచ్చితంగా ఇదే సూత్రంపై ఆధారపడి ఉంది. మానవ జీవితాలని కారు మబ్బులు కమ్ముకున్నప్పుడు, పెనుగాలి తుఫానులు వాటిని ముంచెత్తినప్పుడు అవి పూర్తిగా ప్రక్షాళన చేయబడతాయి. ఫలితంగా అవి నూతన జీవంతో నింపబడతాయి, పరలోక ఆనందంతో నిండిపోతాయి. స్వీకరిస్తాను ప్రభు, సంతోషంగా నువ్విచ్చే శ్రమలు, కష్టాలు. నాకు తెలుసు నా మేలు నిమిత్తమే వాటిని అనుమతిస్తున్నావని, వాటితో పాటు వాటిని భరించే శక్తిని కూడా నాకు ఇస్తావని, వాటన్నిటి మధ్యలో నీ తోడు నాకు తప్పక ఉంటుందని, వాటిని భరించేందుకు నేను బలహీనుడనే సందేహం లేదు. అందుకే సహాయం కోసం నిస్సహాయంగా నీ వైపు చూస్తున్నా. నీ ఇష్టపూర్వకంగా నువ్వు అనుమతించే శోధనలు, వేదనలు నువ్వు నాకు సమీపంగా ఉన్నావనేందుకు రుజువులే. మంచి వైద్యుడవైన నువ్వే నా వ్యాధి బాధల్ని అనుమతించావు. నీ ఆదరణను, ఓదార్పును నాకందించే సాధనాలే అవన్నీ. మంచి హృదయంతో నువ్వే నా కష్టాల్ని, కన్నీటిని తుడిచి వేస్తావు. అందుకే నువ్విచ్చే శ్రమానుభవాల్ని నేను సంతోషంతో స్వీకరిస్తున్నా. గాయం చేసేది నువ్వే, గాయాన్ని కట్టేది నువ్వే, సమస్తం జరిగించేది గాయపడిన నీ చేతులే. వస్తాయి శ్రమలు, కష్టాలు గాలి తుఫానుల్లా, భీకరమైన అలల్లా. కానీ కనుమరుగైపోతాయి కాసేపటికే వేధించిన పీడకలల్లా. ప్రకటిస్తున్నాయి అవన్నీ నువ్వు నన్ను గాఢంగా ప్రేమిస్తున్నావని. వదిలి వెళ్తున్నాయి అవన్నీ నిన్ను గురించిన తీపి జ్ఞాపకాలని. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.